కానీ విజిబిలిటీ ఉండదు, అంటే ఎక్కువ ఆక్యుపై చేస్తారు. ఓకే, అది అట్లా పెట్టి రైట్. ఓకేనా? ఎస్. ఆన్ యువర్ వీడియోస్. మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియో ఆన్ చేయకుండా క్లాస్లో కూర్చోవద్దు, వేస్ట్. నువ్వు లేనట్టే క్లాస్. శిరీష్ ఆన్ యువర్ వీడియో, గౌతమ్, రాజనీష్, పవన్ కుమార్ ఆన్ యువర్ వీడియోస్. Okay, right. Now, have you recorded all the questions? Rasera? Right. Now, yeah, come on, guys. Let's come to the regular notes. Innoche questions. So, now tell me what is the first question? Second, third, fourth, 5, 6, 7, 8. మొత్తం ఎన్ని వచ్చాయి? నువ్వు రాసిన క్వశ్చన్స్ కి నువ్వే ఆన్సర్స్ ట్రై చేయి. కమాన్ బాబు. ఇప్పుడు పైన ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటోళ్ళు 4 నెలల నుంచి అటెండ్ అవుతున్నారు ఇంటర్వ్యూలు. అంటే ఇంటర్వ్యూలు క్లియర్ అవ్వట్లే, అవుతూనే ఉన్నారు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు, ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోయినోడు ఏమంటుండు, నా తర్వాత వచ్చిన వాళ్ళకి జాబ్ ఇప్పిస్తున్నావు, నాకు పెట్టట్లే, వాళ్ళకి పెట్టొద్దు అన్నట్టు ఉంటారు కొందరు. నీ తర్వాత జాయిన్ అయినా, నీ ముందు జాయిన్ అయినా ఇంటర్వ్యూలు పెట్టించుకుంటూ వెళ్తాం. నువ్వు ముందు జాయిన్ అయిన అయితే నువ్వు చూపియాలి నీకు దమ్ము ఏందో. నీ వెనక జాయిన్ అయినోడికి నీకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు నీ దమ్ము కావాలి. నీ దమ్ము లేకపోతే ఏం చేస్తాం? వెనకోడిని వదలం కదా, వాడు రావాలి కదా, వాడికి ఇంటర్వ్యూలు పెట్టిస్తున్నాం. అది ఆ మొదటి 2-3 ఇంటర్వ్యూలో జాబ్ రావాలంటే ఈ విధంగా సబ్జెక్ట్ని గ్రైండ్ చేయాలి. మనకున్న దరిద్రం ఏంటంటే ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇన్ని 100,000 బ్యాచ్లు చెప్పుకుంటా, బట్ నేను ఏది చెప్పేటప్పుడు కూడా కొత్తగా చెప్తున్నట్టు చెప్తాను. ఇప్పుడు స్పెట్స్ అతను ఉండు, అబ్బా మల్లరాయాలన్నా అంటుండు నువ్వే. అదే మీ దరిద్రం. రేపు నా కాడికి వచ్చి 9 నెలలు అయింది, 10 నెలలు అయిందంటే నాకేది సంబంధం? నువ్వు మొదటి ఇంటర్వ్యూలో జాబ్ కొట్టుకో, నీకు దమ్ముంటే. నీకు దమ్ముంటే మొదటి ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలి అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఒక్కటారి కాదు, మొత్తం స్టెప్ బై స్టెప్ C# బుక్ని 100 సార్లు చదివించేవాడిని. ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్యాంక్ ఉంది కదా, అది క్వశ్చన్ ఆన్సర్స్ని 100 టైమ్స్ రాపిస్తా. టెస్ట్ యువర్ స్కిల్స్ బుక్ 100 టైమ్స్ రాపిస్తా. అది మీరు ఏదో ఒకసారి చేసి రావడానికి మీరు ఏమైనా ఏకసంధాగ్రహులే ఏంటి? ఆడికి వెళ్ళి మీరు దడదడలు ఆడించడానికి. 10వ ఇంటర్వ్యూ పోయినాక కూడా వాడు ఏ అడిగితే వీడు B చెప్తున్నాడు, వాడు B అడిగితే వీడు C చెప్తున్నాడు. కమాన్, నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ చేద్దు. నేనేం చెప్తున్నాడా, ఆడ మంటలు ఉన్నాయి, అల్ల దూకంటే దూకాలి అంతే. ఐ ప్రూవ్డ్ ఇట్. ఆర్ యూ క్లియర్? ఎస్. కమాన్, రైట్ ద ఆన్సర్స్ ఫాస్ట్. రైట్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ యువర్ ప్రిపేర్డ్ క్వశ్చన్స్. యా, కమాన్ డూ ఇట్. మీరు ఏదైతే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేశారో 10-15 క్వశ్చన్స్కి యూ రైట్ వాట్ ఆన్సర్స్. గౌతమ్, ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్? గౌతమ్, ఎప్పుడు వస్తున్నావు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రా. ఆన్లైన్ వేస్ట్. ఆన్లైన్ అనేది ఓన్లీ ఆ మ్యారీడ్ అయిన అమ్మాయిలకు తప్పదు, వారు పాపం కాబట్టి. పవన్ కుమార్ అండ్ రజనీష్ అండ్ వీలైనంత వరకు ఆన్లైన్ ఇన్స్టిట్యూట్కి రండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆన్లైన్ వల్ల కొంతవరకు ఓకే కానీ నాట్ గ్రేట్, రిజల్ట్స్ బ్యాడ్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్గా వస్తేనే బెస్ట్.
Writing, yeah, let's stop writing. Come to the regular notes. You write this exam after class. తర్వాత రాసుకోండి. ఇది ఎగ్జామ్ దేనికి మీకు? ఫర్ వాట్? ఆన్ ఏ విచ్ టాపిక్? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. Right. Now you write the first question. What is explicit typecasting? Answer. What is explicit typecasting? Answer. Yeah. What is the answer? Come on. Babu, stand up. Tell me. What is explicit typecasting? What is explicit typecasting? Larger data to smaller data type. Another was case of convert from divide. నువ్వు వీడియోలో ఏం చెప్పాను అని చెప్పిన బుక్ వదిలే. వీడియోలో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వీడియో విన్నారా? వాట్ ఈస్ ద వీడియో నెంబర్? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వీడియో నెంబర్ 16. అది ఉండాలి. మీరు రాసుకోండి ఎక్కడన్నా. మీరు వినేటప్పుడు బుక్కులు ఉండగా ఈ టాపిక్ పక్కన వీడియో నెంబర్ రాసుకోండి. ఎప్పుడైనా రిఫర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఎక్స్ప్లిసిట్ టైప్ క్లాస్ నెంబర్. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్? సిట్ డౌన్. ఎనీవన్ ఆన్లైన్? 1 minute. Recording in progress. Yeah. What is Babu? You answer for the question. What is explicit typecasting? Who are answering? Come on. ఎవరు చెప్తున్నారు? So whenever we want to store one type of data in another type of variable, if we are not able to do it by implicit typecasting, then we go by explicit. Right. Anyone else? What is explicit typecasting? Conversions which are not supported by the compiler, they are called. Next, anyone? Last 2 days you are going through this topic, right? Explicit typecasting is possible when converting any data type value to any other data type, but it is not possible by implicit typecasting. Then we use explicit typecasting. Yeah. Anybody else here? What is explicit typecasting? Right. A typecasting which is implementing. అందుకే చెప్తాను. That's why I'm telling. You are feeling yourself, I have gone through the topic, I'm perfect. But whenever there is a question, you are telling answer yourself. And you are telling in your way. A typecasting which is implementing by programmer is called as explicit typecasting. And which is implemented by the programmer. That is implemented by the programmer. But in case of implicit typecasting, you don't require to implement. It will, by default, it is taken care by what? Compiler. Yeah. A typecasting which is implementing by programmer is called as explicit typecasting. Is called as explicit typecasting. Right. Next, when we will go for explicit typecasting. When we will go for explicit typecasting. Have you written the first question, all of you? Recorded, right? When we will go for explicit typecasting. When we will go for explicit typecasting. Right. Anyone can answer for this question? Stand up. One minute. Not possible by compiler or implicit typecasting, then we will go for explicit typecasting. Very good. Good. Whenever particular type conversion is not supporting by the compiler,
Not supporting by the compiler and means it is not supporting in implicitly. Then we go for what? Explicit. Explicit. Write this. Whenever particular type conversion is not supporting by compiler, not supporting by compiler, whenever particular type conversion is not supporting by compiler, then we go for explicit typecasting. We go for explicit typecasting. For example, right, are you recorded? All of you recorded? This question and answer, are you recorded? Yes, sir. For example, you see, I am going to show you an example where particular typecasting is not possible by the compiler. I'll go to Visual Studio. Here I'll show you very clearly. Right. Anyone can tell one line. I'll open an application. I'll tell you. Anyone can tell one line where implicit typecasting is not possible. Come on. Tell me one line. Example చెప్పండి. Example. Tell me one example. Sir, ఈ యొక్క కోడ్లో implicit typecasting is not possible. Show me. Tell me one example. I said very clear. It not supports String A equal to double quotes 10. Okay. String A equal to double quotes 10. 10. 10 within the double quotes is what type? String type. Want to assigning into, sorry, string A equal to 10 was wrong. I'm sorry. String A equal to or else into A equal to double quotes 10. Double quotes 10. Here, double quotes 10 is what? String. Want to assigning into integer. Want to assign into Chapali. Integer. I want to assign into integer variable. In some cases, you will have this. Sir, ఇలా ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ఎందుకు డబుల్ కోట్స్ 10 ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ byte age equal to what is the line console dot read line. Byte age equal to console dot read line. మనం వాడాము ఇది లాస్ట్ ప్రోగ్రామ్ లో. Here read line method will return. Are you clear? ఎలా ఉంటుంది ఇది కోడ్ console dot write line enter your age. Console dot write line enter your age. Are you clear? You write example 1. You write example 1 in your notes. Example 1 first. Example 1. Example 1. So in example 1, what is happening? You are trying to assign a string value into integer variable, but it is not supporting by the Chapali. It's not supporting by the compiler, and it is not under implicit type conversion. Compulsory we should go for what? Cheppandi. Explicit type conversion. In this case, programmer has to go for explicit type casting. He has to convert from string to integer. Not available this facility in implicit type casting. That's why programmer explicitly has to go for typecasting for this case. For that, you should go for a concept called explicit typecasting. Explicit typecasting. Are you clear? Then immediately student getting doubt. Why we will assign a double quotes 10 value into a numerical data type? That type of doubt you will get. So the situation will be there. That's why I'm giving example 2 here. In this example 2, what is your requirement? Your requirement is
you are asking user, Babu user, enter your age, and he is entering. But whenever you want to accept the age from the user in csharp.net, what is the method you are using? Which method? Console.readline. Readline is accepting 20 age or 10 age from the user, but it will return the 20 as what? Chapali. String value. So that string value, double quotes 20 is called string. You are trying to assigning into age variable, but age type is what? Chapali. Why age is byte? Mali again question, why not into? Ane question vastadi ikkada. What is the reason? Because you have numerical data types. There are signed and unsigned. Signed how many? 4. What are they? S byte, short, int, long. Signed will allow positive and negative. Unsigned are how many? 4. Byte, short, u int, u long. Signed will allow only what values? Positive values. Here, age 10, 20, 30, 40, up to max 120, 130. But in age range is 0 to 120, 130. So age is a positive value or negative value? It will never have negative value. That's why you don't require to go for signed data. You have to go with what? Chapali. In unsigned also, you have 4 categories. Byte, short, very small size, 1 byte. And u short, 2 bytes. U int, 4 byte. U long, 8 byte. Which is the smallest data type? Byte. What is the range of byte? 0 to 255. 0 to saripole. Minimum value of the byte is 0. Maximum value is what? Chapali. 255. ఇది నిజమా సార్? మీరు ఒక్కసారి చూడండి. కన్సోల్ డాట్ రైట్ లైన్, వాట్ ఈస్ దట్? బైట్ డాట్ min value. Next, console dot write line byte dot max value. Byte dot min value, byte dot what? Max value. I have written only 2 lines code here. Console dot, what is that? Read line to hold. Now this 2 lines code remaining I made comments. Complete code I put as what? Comments. Now our concentration is only these 3 lines. Now you compile this application and you run this application. When you compile and you run this application, you can see here min value is returning starting range. Max value is returning ending range. With this, a byte variable can accommodate from 0 to 255. Only what values? Positive. ఈ రేంజ్ లో నెగిటివ్ లేదు కదా. ఆర్ యూ క్లియర్? సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఏజ్ you have the value from 0, 1, 120, 130, 140, 150 max. If a person is staying in Himalayas. Are you clear? Yeah. For that requirement, majority of the people will declare a numerical data type called what? Int. But first wrong is, int is a signed or unsigned? Chapali. Will allow positive and negative. Here, age is signed or unsigned? Unsigned. No negative. And that will take how many bytes? 4 bytes. But here value is 0 to 120, 130 max percentage. But why we required 4 bytes? To go with what? 1 byte. This is a way of using the data type. Appropriate data types you have to use. Are you clear? మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. గెస్ట్ వచ్చి బయట వెయిట్ చేస్తుంది, కూర్చోబెట్టాలి. మీ ఇంట్లో ఒక చైర్ ఉంది, ఒక ముగ్గురు కూర్చునే బెంచ్ ఉంది ఇంట్లో ఉన్నది. మీరు బయట అతన్ని కారిడార్లో కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎస్ సరిపోలే. ఎస్ ఆల్రెడీ మీరు కూర్చోడానికి ఒక చైర్ ఉంది బయట.
ఇప్పుడు అతనికి అకామిడేట్ చేయాలి. మీ ఇంటి ముందు వరండాలో ఒక చైర్ ఉంది, ఒక ముగ్గురు కూర్చునే బెంచ్ ఉంది. మీరు ఇప్పుడు అతనికి బెంచ్ తీసుకుపోయి వేస్తారా, చైర్ వేస్తారా? చెప్పాలి. చైర్ వేస్తారు. అది బయట. మరి మీరు ఆయనకి బెంచ్ వేస్తారు, అదేంటి? ఇంటూ అంటే పెద్ద, అవసరం లేదు, కూర్చోవచ్చు, కానీ వేస్ట్ ఆఫ్ మెమరీ. Are you clear? Yes. So that is the story. Now come back to our discussion. Yeah. This we will close now. Now here, I'll remove these 2 lines. To understand typecasting, first student should have full clarity about what? Data types. I'll remove the example 1. Now, example 2 is this. Are you clear? How this 2 lines code is executing, how you require typecasting also we have to discuss. I do one thing. I'll explain this with the help of tracing. Then only you will get what? Clarity. కూర్చునే విధానము మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యాకల్టీ. క్లాస్ రూమ్లో స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ will affect the person who is teaching the subject. Teacher demotivate అవుతాడు మీరు సరిగ్గా కూర్చొని వినకపోతే. Try to understand. Now I'll on my digital board here. Right. Now you see. Right. Always my advice to you all the people, don't count the number of topics what you are covered. You just find how comfort you are in the topic, how better you can answer for the questions from anyone on the topic, how better you can explain that concept to others. Always you all the people will tell, I completed C#, I completed ASP, I completed MSc. అది కాదు. ఆ టాపిక్లో మీకు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఎంత బెటర్గా చెప్పగలుగుతారు, ఆ టాపిక్లో ఒక ప్రోగ్రామ్ అడిగితే ఎలా చెప్పగలుగుతారో చూసుకోండి. అది ఇంపార్టెంట్. రైట్. ఓకే. నౌ యూ సీ హౌ దిస్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. యూ సీ. First this line will execute. What is this? Enter your age. Enter your age. And move the cursor to next line. Because of right line will print the given value on command prompt window. After that it will move the cursor to which line? Next line. Now control will go to second line. Here you have 2 things. RHS and what? LHS. First which will execute? RHS. RHS. What RHS will do? It will wait for the input from the user. User entered 20. 20 entered by the user. And reading by Chapali. RL under read line. Once you press enter, read line will return the 20 with what? Double quotes. That is what type? Chapali. Why? Veera Reddy, stand up. Why read line will return 20 with double quotes? My question is, read line ki నువ్వు 20 ఇచ్చినావు, నువ్వెవరు? యూజర్ రీడ్ లైన్ కి 20 ఇచ్చేటప్పుడు ఈ 20 యొక్క డేటా టైప్ ఏంటి? When user is giving 2, 0 together 20, ఆ టైంలో దాని యొక్క డేటా టైప్ ఏంటి? న్యూమరికల్ టైప్, న్యూమరికల్ వాల్యూ. డిఫాల్ట్ గా C# లో ఒక న్యూమరికల్ డేటా టైప్ ఈజ్ వాట్? int. We discussed in our previous class about this. 20, who are you? It will say I am int. 10.5, who are you? It will say I am double.
Because default ga numerical data type is into, floating point data type is what? చెప్పాలి డబుల్. అందువల్ల అక్కడ యూజర్ 20 ఇచ్చినప్పుడు దాని టైప్ ఇంటూ, న్యూమరికల్ వాల్యూ టైప్ ఇస్ వాట్? ఇంటూ. That is taking by which method? Read line. Read line will return the 20 as what? String. Here my question is, why read line will return? Why read line will return 20? Why not 20 as it is? Why with double quotes like a string? First of all, when 20 with double quotes is what? String. ఇది అర్థం అవ్వాలి మనకి. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఫర్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూస్ అండ్ డేటా టైప్స్ లో రామా విత్ డబుల్ కోట్ స్ట్రింగ్. 10 is not string, but when you keep 10 within the double quotes, it is what? String. 10.5 is what? Floating point, double. But when you keep 10.5 with the double quotes is what? String. Yes or no? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నీకు ఈ రీడ్ లైన్ 20 గా రిటర్న్ చేయకుండా డబుల్ కోడ్స్ 20 గా ఎందుకు రిటర్న్ చేస్తుంది అని అడుగుతున్నాను. దానికి ఒక రీజన్ ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్కడి నుంచో రావు. మనం చదివే టాపిక్ లో మనం డీప్ గా వెళ్ళం. అక్కడ క్వశ్చన్ పడుతుంది. అక్కడ మనకి టాపిక్ తెలుసుకొని చెప్పలేము. నో జీరో ఎనీవన్. నా 1 minute నాకు బెటర్ ఆన్సర్ కావాలి. ఇప్పుడు టైం ఎక్కువ లేదు మనకి. ఇట్లా కమ్ హియర్. రైట్, ఫాస్ట్ తొందరగా టైం అవుతుంది. రైట్, ఆర్ యూ క్లియర్ విత్ ద క్వశ్చన్? ఇప్పుడు వెరైటీగా ఉంటుంది చూడు. ఇప్పుడు నేను ఒకళ్ళు లేపుతాను, బాబు నువ్వు లే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏందో చెప్పు. అర్థమైందా? రిలాక్స్ అవుతున్నారు మీరు. ఇప్పుడు ఆమెని ఆన్సర్ చెప్పండి, ఈయన క్వశ్చన్ చెప్పంటున్నా. నువ్వు చెప్పు, క్వశ్చన్ చెప్పు. నువ్వు ఇట్రా, కమాన్. ఇప్పుడు క్వశ్చన్, వాట్ ఈస్ క్వశ్చన్? సరే, ఒక 5 minutes అర్జెంటా ఉండండి. కట్ చేయండి, మనం మాట్లాడదాం. ఉండండి, 5 minutes వచ్చి మాట్లాడదాం. క్వశ్చన్ ఈజ్ అది కాదు. రీడ్ లైన్ మెథడ్, why it is returning 20 with what? Double quotes. Yes or no? Right, go. నువ్వు చెప్పు. Read line method return type is what? Why? Given by Microsoft. That's why that accepted value it will return as what? String. Right, go. Now LHS will create a variable called what? Age. Age type is what? Byte. Then it will try to assign. Sir, unandi. Right. So here it is giving what? Error. Yes or no? Yeah. What error? Typecasting error. You are assigning string type to byte variable. So this typecasting is supporting by compiler? No. It is not supporting by compiler. For this we should go with what? This typecasting explicitly should do by programmer. Should do by. That is the reason programmer has to take care. That's why it is called explicit type. Here, see, it is demanding you to go for explicit typecasting. In this line, it is demanding programmer do explicitly this type conversion. In this type of type conversions, programmer has to do. That's why programmer is doing explicitly. That's why it is called explicit typecasting. Explicit typecasting. Are you clear? So here, what typecasting is? What is the requirement? You have to convert from which type to which type? String to byte. Now, what error message compiler will give here? Simple language. Babu programmer, please convert from string to byte.
స్ట్రింగ్ టు బైక్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ టు బైక్ ఒకసారి చూద్దాం. కంపైల్ చేస్తున్నాం, ఈ కోడ్ కంపైల్ చేస్తాం. ఏంగానే యూ గెట్ ఎర్రర్. What is error? Cannot implicitly convert type string to byte. Who are giving this error? Chapali. Compiler is giving this error to whom? Nike. Programmer ki error istundi. Compiler is giving this error. When the compiling the code, it is identified this error. ఏమన్నా ఎర్రర్ అది ఐడెంటిఫై, ప్రాబ్లం ఐడెంటిఫై అయింది, దాన్ని ఎర్రర్ రూపంలో చెప్తుంది. అరే బాబు నా వల్ల కావట్లేదు, నువ్వు చేయాలి. మరి ప్రోగ్రామర్ చెప్పేటప్పుడు చెప్పాలి కదా క్లియర్గా. ఏమని చెప్తుంది? కెనాట్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ టైప్ స్ట్రింగ్ టు బైట్. అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ ఇంప్లిసిట్లీ ఐ కెనాట్ కన్వర్ట్ type string to byte. You do it. So that's why programmer has to do. Yes or no? Yeah. Here programmer has to do. That's why this is called explicit typecasting. Are you clear? Right. So that is the story. Understood all of you? Right. Yeah. So now let's, yeah. Right. Write this code in example 2 ga rasara meer already. Example 2 rasara. Example 2 raskunnara book lo. Example 2. Example 2. Yeah. Now I have a question. Vinanam, I have a question. My question is like example 2. 1 minute. Madam, I'm sorry. Example 2 రాసుకోండి పేపర్ లో, బుక్ లో. Like I have given one example. Exactly where you should go for explicit typecasting. Now go to the last page of your book. I want 10 situations where we go for explicit typecasting as per you. Come on, right. I want 10 examples from your end. Come on, do it fast, all of you.
examples. Right, okay na? Okay. Right, next guys. Yeah, come to. Have you written 10 examples? రాయగలిగారా? Right, next. Come to regular notes. All of you. Types of. Sorry. In C#.net. In C#.net we can బాబు వినరెడ్డి అర్థమైంది కదా క్వశ్చన్స్ మీరు డిసప్పాయింట్ అవ్వకండి క్లాసు నేను చెప్పేటప్పుడు మీకు ఒక్కొక్క క్వశ్చన్ రైజ్ చేస్తుంటే మీకు అంటే మీకు ఏమవుతుందంటే అరే మనం ఇదంతా ప్రిపేర్ అయ్యామే మనకి ఈ క్వశ్చన్ రావట్లేదు ఏంటి అని ఒక సందేహం వస్తుంది సందిగ్ధం మీరు ప్రిపరేషన్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే సెల్ఫ్ క్వశ్చనింగ్ ఉండాలి బాగా డిగ్గింగ్ అంటారు దాన్ని డిగ్ అంటే ఆ టాపిక్ చదవటానికి అర్థం చేసుకోవటం ఒక లెవెల్ తర్వాత గుర్తుంచుకోవటం ఒకటి మూడోది చెప్పటం ఇంకో వాళ్ళకి చెప్పగలగాలి 4 ఆ టాపిక్ మీద మనకి మనమే క్వశ్చన్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చనింగ్ ఉండాలి క్వశ్చనింగ్ ఆ టాపిక్లో నేను ఇందాక ఒక కాన్సెప్ట్ ఇచ్చాను టైప్ కాస్టింగ్ మీద మీరు క్వశ్చన్స్ తయారు చేయండి అన్నాను ఆ మోడల్గా లాస్ట్లో మీరు క్వశ్చనింగ్ తయారు చేసుకొని వాటికి రైట్ వాట్ చెప్పాలి అది ఆ క్వశ్చనింగ్ ఎలా ఉండాలంటే చాలా మైక్రో లెవెల్లో ఉండాలి ఉంటే సూపర్ రైట్ ఇన్ C#.net in C#.net in C#.net we have 3 techniques. We have three explicit typecasting techniques. Number 1, parsing. Number 2, converting. Number 3, boxing and unboxing. Number 3, boxing and what is that? Unboxing. Boxing and unboxing. Number 1, parsing. Number 2, converting. Number 3, boxing and unboxing. Now we go for parsing. The next topic is what is the next topic? Parsing. Next topic is parsing. Parsing we will discuss if possible after lunch. Are you clear? Or else may tomorrow. Depends according to my schedule. Okay na? Yeah. Now your duty is what? ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి మీరు ఈ ప్రిపరేషన్లో నేను మీకు ఏదైతే ఎగ్జాంపుల్స్ రాయమన్నానో హలో అవి చేయండి ఫస్ట్ ప్రయారిటీ అదే దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ నువ్వు చేయరా బాబు అన్న అవి చేయటం వల్ల ఆల్రెడీ మేము అన్ని చదివాము సార్ నువ్వు చదువు ఒకసారి కాదు 100 సార్లు రివిజన్ అవ్వాలి ముందే చెప్తున్నాను 100 ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి ప్రతి ఒక్క టాపిక్ని 100 సార్లు రివిజన్ సెంచరీ కొట్టాలంతే సెంచరీ కొడితేనే వస్తుంది రిజల్ట్ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఎవరో ఇస్తున్నారు ఒక్కడ మనం పోయి తెచ్చుకున్నాం వాళ్ళు 1,00,000 ఇచ్చారు తెచ్చుకున్నాం ఇంక ఇస్తున్నారు తెచ్చుకుంటే మంచిదా పర్వాలేదా తెచ్చుకోవచ్చా ఎందుకులే అంటావా తెచ్చుకోవచ్చు న్యాయంగా ఇస్తున్నారు లేదంటే బంగారం ఇస్తున్నారు కిలోలు 2 కిలోలు తీసుకున్నాం ఇంక ఇచ్చేటట్టున్నారు తెచ్చుకోవడం బెటరా వదిలేద్దామా
తెచ్చుకోవడం బెటర్. ఇది కూడా అంతే, సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అయ్యాం, ఎంత పర్ఫెక్ట్ అయినా దానికైతే అది నెవర్ ఎండింగ్ స్టోరీ అమ్మా. ఏం సరిపోవట్లేదు, ఎస్ సరిపోవట్లేదు, నెవర్ ఎండింగ్ స్టోరీ. అది ఎంత పర్ఫెక్ట్ అయితే అంత. దానికి నేను ఏమంటానంటే 100 times రివిజన్ జరగాలి ప్రతి టాపిక్. 100 times. ఒక లాజికల్ ప్రోగ్రామ్ని 100 సార్లు రాయాలి, ఒక క్వశ్చన్ ఆన్సర్ని 100 సార్లు రాయాలి, ఒక క్వశ్చన్ ఆన్సర్ని 100 times మాక్ జరగాలి, ఒక వీడియోని 100 సార్లు వినాలి. ఒక కాన్సెప్ట్ వీడియోలో ఉంది, 100 times విను. నష్టం అయితే లేదు, లాభమే. నీకు టైం దొరికినంత చేయి. 100 is the లాస్ట్ నెంబర్. అది రీచ్ కాగా ఏ పనిలైనా 100 చదువుతున్నారు, అప్పుడు వస్తుంది రిజల్ట్. ఓకే గైస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరి ప్లేసెస్కు వాళ్ళు వెళ్ళండి. పైన ఫ్రెషర్స్ ఎవరు ఉన్నారు, ఏప్రిల్ బ్యాచ్ ఎవరైనా పైకి వెళ్ళే వాళ్ళు పైన మీ ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చోండి. మిగిలిన వాళ్ళంతా అబ్బాయిలంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, అంతే ప్రిపరేషన్. అబ్బాయిలు పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారో పై ప్రిపరేషన్ వాళ్ళు పైన కూర్చునే వాళ్ళు, ఇక్కడ అకామిడేషన్ సరిపోతుంది, అప్పుడు ఇక్కడే కూర్చోండి, ఎందుకు పైకి వెళ్ళడం. రైట్, గర్ల్స్ దట్ సైడ్, బాయ్స్ దిస్ సైడ్. గో టు యువర్ ప్రిపరేషన్, కమాండ్, క్లాస్ ఈజ్ ఓవర్. బాబు మీరంతా జాగ్రత్తగా కూర్చోండి. నువ్వు ఇది సెటప్, నువ్వు ఇంకొక ఇద్దరు కలిసి పైన సెట్ చేయండి. సార్ ఇక